ఎల్లుండి నుంచి హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను సొసైటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. నడిబొడ్డున ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అనేక మంది ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మేము ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ పరంగా కూడా ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈరోజు అనేక మందికి సౌలత్ కల్పిస్తూ సౌకర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సొసైటీ మరి మెంబర్స్ కానీ కార్యవర్గ మేనేజ్మెంట్ పెద్దలకు కానీ ఈరోజు వారు చేస్తూ ఉన్న శ్రమను తప్పకుండా మరి అభినందించాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే కాలంలో కూడా చెప్తా ఉన్నాం, ఈ నుమాయిష్కి సంబంధించి కూడా సొసైటీకి సంబంధించిన పెద్దలు తీసుకున్న అనేక చర్యలు కట్టుదిట్టమైన మరి డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ వలన మంచి రీతిలో ఈ నుమాయిష్ని సక్సెస్ఫుల్ చేసే క్రమంలో నేను ఇక్కడికి వచ్చేసిన పెద్దలతో పాటు మా పాత్రికేయ మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారాన్ని కూడా కోరుతూ ఈ నుమాయిష్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్న ప్రజానికానికి సంబంధించి మెట్రో రైల్స్ కూడా ప్రత్యేకమైన హెచ్ఎంఆర్ ద్వారా మెట్రో రైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా మెట్రో రైల్కి సంబంధించి స్పెషల్ కౌంటర్స్ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధమైన సౌకర్యాలను కల్పిస్తూ రాబోయే కాలంలో ఇప్పుడు రాబోయే ఫస్ట్ నుంచి 45 డేస్లో 45 రోజుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ నుమాయిష్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. మరి పెద్ద ఎత్తున విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. जो हमारे एग्जीबिशन सोसाइटी की तरफ से हर साल इंडस्ट्रियल एग्जीबिशन होती रहती है. इस साल भी 2026 जनवरी 1 के दिन 2024 जनवरी 1 के दिन हमारे मुख्यमंत्री जी रेवंत रेड्डी जी ने कबूल करिए ये एग्जीबिशन सोसाइटी